సార్ మనం మొన్న మాట్లాడుకున్నాం. కౌశిక్ అనే అబ్బాయి బెంగుళూరులో క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. 'దేవర' మూవీ రిలీజ్ అయ్యే వరకు అంటే చూసే వరకు కొంచెం బతికించండి మా అబ్బాయిని అని చెప్పేసి ప్రభుత్వాన్ని అండ్ ఎన్టీఆర్‌ని అంటే వేడుకున్నారు. మనం దాని గురించి మీరు కూడా మాట్లాడారు. ఫైనల్‌గా ఈరోజు దాని గురించి అంటే వీడియో కాల్ చేసి మరీ కౌశిక్‌తో మాట్లాడారు. అతను మాట్లాడింది మళ్ళీ పిక్చరైజ్ చేసి వీడియో పెట్టారు ఇదేనా? అవును. ఫోన్లో ఉన్నది జూనియర్ ఎన్టీఆర్. అది నీ నవ్వు బాగుంది, నువ్వు అప్పటి వరకు బతుకుతావు, నవ్వు లేదు గివ్వు లేదు, ముందు వరదలకి ఇచ్చేది మానేసాడికి ఇస్తే ఆడి వరకు బతుకుతాడు, నీ నవ్వు బాగుంది అని అమ్మాయిని అంటారు సాధారణంగా. అమ్మాయిలు అబ్బాయిని అడుగుతారు, అంటారు నేను నవ్వు బాగుంది అందుకే పడిపోయాను అంటూ ఉంటారు అనమాట. ఇక్కడ అలా కాదు, కానీ యూ గివ్ హిమ్ ద ఫుల్ ట్రీట్మెంట్. ఇది వరదలకి గిరదలకి ఇస్తే మా సముద్రంలో కలిసిపోద్ది. సీఎం ఇందా చెప్పాం కదా, సీఎం ఫండ్లో కలిసిపోద్ది. డోంట్ గివ్ టు ఫిలిం పీపుల్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఇచ్చాడంటే ఈజ్ ఇన్ టు పాలిటిక్స్, అప్పుడు ఈజ్ ఇన్ టు గవర్నమెంట్, ఈజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, పార్ట్ ఆఫ్ మెయిన్ పర్సన్ ఇన్ ద గవర్నమెంట్. కాబట్టి అతనికి పర్లేదు, ఎక్కడ చేరాలో ఎలా చేరాలో చేయిస్తాడో బహుశా. ఓకే, జగన్ ఎందుకు ఇస్తాడో ఇవ్వడు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ అతనికి అతనే కాదు, డబ్బులు ఉన్న నేను చెప్తున్నావు నువ్వు ఇస్తున్నావు అంటే నా దగ్గర డబ్బులు ఉంటే ఇస్తాను. నా ఫిల్మ్ స్కూల్లో నేను అనుకున్న దానికంటే ఎక్కువ బ్రేక్ ఏమైనా వచ్చేసింది అనుకో డెఫినెట్గా ఇస్తాను. నేనేం ఇస్తాను, ఐ డోంట్ ఈట్, నాకు ఏ అలవాటు కూడా లేవు. సో అంచేత వాళ్ళు ఎవరో అనేసినప్పుడు నేనే నేస్తున్నాను. నాకు మన స్తోమతకి ఎంత ఇవ్వగలమో 5 లక్షలు 10 లక్షలు నేను ఇస్తాను, కానీ వాళ్ళకి కోట్లు ఇవ్వగలరు. అటువంటి ట్రీట్మెంట్ చేయాలంటే 70-80 లక్షలు కూడా అవుతుంది. నిజంగా అతను అన్నట్టు సినిమా రిలీజ్ అయి నేను చూసే వరకు బతికించమంటే కనీసం 70-80 లక్షలు అవుద్ది. ఇంకా డెఫినెట్గా కూడా పర్మనెంట్ క్యూర్ చేయొచ్చు, సొనాలి బెంట్రీ లాగా అంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. అలా చేయడంలో పోయింది ఏం లేదు. ప్రొడ్యూసర్ చేయొచ్చు, డైరెక్టర్ చేయొచ్చు. మీరు తీసుకున్నారు కదా 15 కోట్లు 20 కోట్లను, ఇంకా యూ కెన్ డూ ఇట్. ప్లస్ ఏమో ఇటువంటి చల్లని మాటలు మాట్లాడడం కూడా కరెక్టే. మోర్ దెన్ ఎ మెడిసిన్, మోర్ దెన్ ఎ మెడిసిన్ ఏంటి, ఎక్కువగా అతనికి కావాల్సిన ఒక పెద్ద హీరో తన అభిమానితోటి ఇలా మాట్లాడడం అనేది కూడా అతనికి చాలా ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఇప్పుడు ఇదే వీడియో వైరల్ అవుతూ ఉంటుంది, అతను పదే చూసుకుంటూ ఉంటాడు. ఆ అబ్బాయి హాస్పిటల్ కదా, చూసుకుంటున్నప్పుడు విల్ ఫీల్ వెరీ హ్యాపీ. హ్యాపీనెస్ విల్ క్యూర్, లైక్ మ్యూజిక్ క్యూర్స్ డిసీజ్. అలాగా మంచి మ్యూజిక్, అతనికి అభిమానమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూపిస్తూ చాలా కాలం ఆనందంగా ఉంటే డిసీజ్ విల్ గో అవే, కొంత సబ్సైడ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్గా కూడా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ, ప్రొడ్యూసర్ వీళ్ళంతా కలిసి దే షుడ్ హెల్ప్ హిమ్. చాలా మంచి మానవ సేవ మాధవ సేవలాగా దే విల్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ పుణ్యం ఆల్సో. పుణ్యం పురుషార్థం తగ్గాలంటే ఇటువంటి డెఫినెట్గా చేయాలి. ఒక పేషెంట్ని బతికించారంటే అందులో మీరు అర్ధంతరంగా ఎంటర్ అవుతున్న వాళ్ళు కాబట్టి, అభిమానంతో ఒక అమ్మాయిని అడిగాడు కాబట్టి, అతన్ని మీ సినిమా అంటే మీ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఇంకో 4-5 సంవత్సరాలు బతికేటట్టుగా కూడా మీరు కాపాడగలిగితే ఇట్ విల్ బి వెరీ, దట్ ఈస్ మై హృదయంలో అని చెప్తాను యాక్చువల్గా. అది చాలా చాలా మైలేజ్ ఇస్తుంది మీకు. ప్లస్ మీ కుటుంబాలకు కూడా మంచి జరుగుద్ది. యాక్చువల్గా ఇందాక ఎక్కడో ఒక చిన్న వీడియో చూశాను అనమాట, మనిషి ఎలా బ్రతకాలో దాని గురించి. ఐ థింక్ యండమూరిని లేటెస్ట్గా అతను ముందు చాలా పుస్తకాలు రాశాడు. అతను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎలాగుంటే ఏం జరగదో అనేది మనం ఊహించడం కష్టం కాబట్టి ఊహించుకొని బిహేవ్ చేయాలంటాడు. ఎవరికో అలా జరిగిందనమాట. ఇక రేపేదో నేను ఎంత పెద్దవాడిని అయిపోతాను ఈ ప్రాజెక్ట్ తర్వాత అనుకున్నవాడు వెళ్తూ యాక్సిడెంట్లో ఏదో జరుగుద్ది. సో అంచేది ఇటువంటి జరగకూడదంటే ఇటువంటి పుణ్యాలు చేయాలి, హృదయంలో చేయాలి. అలాగే అంతకుముందు పాత నటులు చేసేవారు కాదు, అవసరమైతే జోలు పట్టుకుని అడుగుడు తినేవారు. దివిసీమ వచ్చినప్పుడు తప్పితే ఒక్కడో ఎక్కువ డబ్బులు ఇవ్వడం నేను ఎప్పుడు చూడలేదు. అది లేటెస్ట్గా పెద్ద రెమ్యూనరేషన్ తీసుకుంటారు, పెద్ద వాళ్ళు ఇస్తున్నారు. అంతేకాదు మరి కోవిడ్ వచ్చినప్పుడు రామోజీరావు గారు 20 కోట్లు ఇచ్చాడు, అలాగే మిగతా వాళ్ళు స్టార్స్ కూడా ఇచ్చారు. సోను సూద్ అన్నట్టు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెట్టి దాని ద్వారా హెల్ప్ చేశాడు, ఏదో విధంగా హెల్ప్ చేశాడు. అది ఆ హెల్ప్లో అనేది ప్యూరిటీ ఉందా లేదా అని ఎవడో అడిగితే సాధారణంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దాంట్లో ఎవడే ప్యూర్ కాదు, వాళ్ళకి సెపరేట్ అకౌంట్ ఉంటుంది. చేత నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో అకౌంట్స్ చెకింగ్ ఉంటుంది, ఆడిటింగ్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళదే కదా. ప్రతి పెద్ద ఇండస్ట్రీస్కి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు, సిఎస్ఆర్. ప్రతి పెద్ద ఇండస్ట్రీస్ ఒక 10% పక్కన పెట్టాలి, దాన్ని ఆ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ద్వారా ఖర్చు పెడతారు, వాళ్ళదే వాళ్ళ. ఇది ఉంది మన ఎయిర్పోర్ట్స్
మెయింటైన్ చేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక సెపరేట్గా ఇది ఉంటుంది అనమాట. అర్థమైంది మీకు. సో అదేవిధంగా రామలింగరాజు వాళ్ళ ఫాదర్కి బైర్రాజు ఫౌండేషన్ అని వాటిలో ద్వారా వీళ్ళు ప్రజలు ఖర్చు పెడతా ఉంటారు అనమాట. ఆ ఖర్చు పెట్టేది కూడా 10% ఖర్చు పెడతారు అంటారు, మిగతా 90% మళ్ళీ వాళ్ళే తీసుకుంటారనమాట. అర్థమైందా మీకు. సో ఆ విధంగా ఈ పెద్ద పెద్ద నటులు కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక సంస్థ లెక్క. ఒక్కొక్కడు 30 లక్షలు విజయ్ లాంటి 100 కోట్లు తీసుకుంటాడంటే ఇట్స్ బిగ్ కంపెనీ కింద లెక్క. వాళ్ళకి కూడా ఉంటుంది. ఆడిటర్ చెప్తాడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ముందు వాళ్ళు కార్పొరేట్గా అనౌన్స్ చేయబడాలి. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఈ ఈ ఆర్టిస్టిక్ సైడ్ కొన్ని ఉంటాయన్నమాట, ఎగ్జంప్షన్స్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ఆ విధంగా చేయిస్తారు ఆడిటర్లు. 100 కోట్లు తీసుకుంటే ఎంత కట్టాలి, యాక్చువల్గా అయితే 40 కోట్లు కట్టేయాలి గవర్నమెంట్కి. 30 crores 30 + 10% స్లాబ్ 40% కట్టాలి. దాన్ని తప్పించుకోవడానికి ఎటువంటి విధానాలు వాడతారు, 100 కోట్లు తీసుకునేవాడు 100 కోట్లు తీసుకోడు, 40 కోట్లే తీసుకుంటాడు, అదే అకౌంటబుల్. 60 కోట్లు బ్లాక్ తీసుకుని బిల్డింగ్లు కొనుక్కుంటాడు. ఆ 40 కోట్లకి 40% కట్ చేయాలి. అందరు చేసే పని ఇదే. ఆ కట్టింది కూడా ఏ విధంగా తప్పించుకుందామని చూసేవాళ్ళు ఉంటారు. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టేసి దేశానికి సేవ చేసి జై భారత్ జై హింద్ అనేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. బుర్రనే పెడతా ఉంటారు. ఫేస్బుక్లో వచ్చినప్పుడు ఒక సోల్జర్ చచ్చిపోతే జై హింద్ టైప్ చేయడే కదా, రూపాయి ఎవడాడు. అలాగే సైనికులు చచ్చిపోతున్నప్పుడు ఐ థింక్ పవన్ కళ్యాణ్ హాజ్ గివెన్ సంథింగ్ ఇండియన్ ఆర్మీకి ఇచ్చేటట్లు. అతనిలో కొంచెం ఫైర్ ఉంది. ఆ ఫైర్ అనేది దాంట్లో జెన్యూనిటీ ఉందని ఎందుకు చెప్తామంటే అలా ఇచ్చి చూసాడు అతను. ఇచ్చాడు, అటువంటి పేర్లే 10 సంవత్సరాలు వర్కౌట్ అయ్యి ఇది ఫేక్ కాదు అని నిజమని తెలిసిన తర్వాత వాడు ఎక్కువ సీట్లు గెలిచాడు కదా. ఫ్యానిజం ఎప్పటి నుంచో ఉంది. అంచేత కొంత కాదు, చాలా వరకు నిబద్ధత ఉండాలి, చాలా వరకు దాన్ని ఏమంటారు నిజాయితీ ఉండాలి ఇటువంటి విషయాల్లో. జనరాసిటీ ఇక సేవా దృక్పథం ఉన్నవాడి మటుకు వాళ్ళందరికీ మంచిగా జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరగదు. నువ్వు ఇలా సంపాదించుకుంటూ వెళ్ళిపోతావు. ఏదో ఆడెవడో కన్నడ వాడు లోపలికి వెళ్ళిపోయా చేసి అని అదుపు పనులు చేస్తూ బయటికి మంచి పనులు చేసినట్టు సినిమాలు చూపిస్తే. ఒకప్పుడు ఎంజీఆర్ సినిమాలో అన్నీ హెల్ప్ చేసినట్టే ఉండేది, దాన్నే ఎన్టీ రామారావు ఫాలో అయ్యాడు. బయట వచ్చి ఒక అమ్మాయిని ఉంచుకున్నాడంటే 5 సంవత్సరాలు వేరే సినిమా చేయకూడదు. లత, మంజుల, జయలలిత, నో మూవీస్ 5 years and 5 years ఉండాలి. ఓకేనా. సినిమాల్లో మట్టుకు ముసలోళ్ళకి అన్నం పెడుతున్నట్టు వాళ్ళు చేస్తున్నట్టు అమ్మాయిలు బట్టి ఎక్కడ పడితే అక్కడ పట్టించుకుంటూ ఉండేవాడు ఎంజీఆర్. అంటే అందుకు జనాలు కూడా బాగా చూసేవారు సినిమాలు. అతని సినిమాలో పాత పాటలు చూసినా కూడా చాలా సెక్సీగా ఉంటాయి ఎంజీఆర్. దాన్ని చూసే మరి ఎన్టీ రామారావు గారితో కూడా ఆరేసుకోబోయి పారేసుకున్న ఎప్పుడు మొదలుపెట్టారు. రాఘవేంద్రరావు డైరెక్టర్ అయిన తర్వాత పెట్టాడు ఆయన. చూశారు, ఏం ఇలా చేస్తే పర్లేదా అని ఉంటాడు ఆయన. రామారావు గారు ఏం పర్లేదు సార్ మీరు చేస్తే చూస్తారంటే చేసాడు ఆయన. అదేందా, లేకపోతే యాక్చువల్గా ఆయన అంత ఇండీసెంట్గా నటించవలసిన అవసరం లేదు, చేయడు కూడా. ఈయన ఫోర్స్ వల్ల చేశాడు. సో అందులోనే అక్కడక్కడ అన్నీ ఎందుకు మాట్లాడుతానంటే జనాలకి జనరల్గా తెలియదు. ఇప్పుడు నా వీడియోలో ఎంతప్పటికి దే షుడ్ ఎంజాయ్ ఫిలిం. అన్నిట్లోనూ పాలిటిక్స్ ఏం మాడతాం, అన్నిట్లోనూ సినిమాని ఎందుకు కలపాలంటే మనం ఏదో విధంగా అంతర్లీనంగా సినిమాతో ముడిపడిపోయింది మన జీవితాలు. అక్కడ ఎంజీఆర్ గురించి, ఇక్కడ ఎన్టీఆర్ గురించి. రిక్షా ఓటు కూడా పేపర్ ఎప్పుడు చదవడం మొదలుపెట్టాడు ఆంధ్రప్రదేశ్లో, ఎన్టీ రామారావు పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత. దీనికంటే 40 సంవత్సరాల ముందే ఎంజీఆర్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి పొలిటికల్ అవేర్నెస్ ఎక్కువ. వాళ్ళు అప్పటి నుంచి పేపర్ చదువుతున్నారు. దినతంది, దినమల్లర్ ఎందుకు చదువుతున్నారు? ఒక యాక్టర్ వచ్చి పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి ఆ యాక్టర్ ఆయనకు కావాల్సినాడు. తలైవార్, ఎంజీఆర్, ఇప్పుడు లేటెస్ట్గా ఎవరు హీరోయిన్ మంజుల, ముందు ఎవరు లత, ఇంకోటి ఎవరు జయలలిత. అంచేత వాళ్ళందరికీ దే ఆర్ కన్విన్స్డ్. సో ఆయన అన్ని మంచి పనులు చేస్తాడు. స్క్రిప్ట్ అంతా ఆయనకి చదవాలి, సీన్ బై సీన్, ప్రజలకు సేవ చేస్తున్నట్టే ఉండాలి. అందుకనే డిఎంకేని కరుణానిధిని ఓడించారు. ఇద్దరు ఫ్రెండ్స్. ఈయన మాటల్లో కథ రాస్తే ఆయన యాక్టర్, వేర్ ద బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత పార్టీల్లో సిద్ధాంతాలు మార్చుకుని సెపరేట్ పార్టీ పెట్టేశాడు ఎంజీఆర్. అదేందా సేమ్ థింగ్ విత్ ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్లో వచ్చారు కాబట్టే రిక్షా ఓటు కానీ అందరూ పేపర్ చదవడం మొదలుపెట్టారు. అందుకని పేపర్ నాలెడ్జ్ ఏమీ లేదు. వాడు పన్నాడు గొడవ పాలిటిక్స్ ఇంత బాగా తెలియడానికి కారణం ఎన్టీ రామారావు. అందరూ ఎన్టీ రామారావు అని అంటారు కదా.
ఇప్పుడు ద సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్ వస్తే కొంచెం డైల్యూట్ ఎందుకైందంటే అంత అయిపోయింది ఆ యుగం. లేకపోతే 10 సంవత్సరాలు గెలవకుండా ఎందుకుంటాడు? సో దాన్ని మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ నోట్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.